తెలంగాణ సర్కార్కి ఒక సూటి ప్రశ్న. ఇప్పుడు ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అనుకో, వాళ్ళ బండి గుంజుకొని తాగి బండి నడపొద్దనేసి పంపిస్తారా, లేకపోతే ఇగో ఈ బండి వద్దు గానీ వేరే బండి ఇస్తామా అది నడుపుకుంటావో అని ఇస్తారా? మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసామా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్ మేము. వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లా ఉంటారు సార్ హాస్టల్ లా? మీరు చూస్తున్న ఆమె పేరు శైలజ. ఈమె సూర్యాపేటలో ఒక గురుకుల్లో ప్రిన్సిపల్ గా ఉండే. అయితే ఆడ ఊకే తాగుతుంది రాత్రిపూట కూసోని అని చెప్పేసి పిల్లలందరూ కంప్లైంట్ చేయంగా ఆమెను అక్కడి నుంచి వెళ్ళి షాద్ నగర్ గురుకుల్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఈడికి వచ్చిన తర్వాత కూడా తాగుడు అలవాటు ఉన్న ఆమె ఎందుకు బంద్ చేసుకుంటది? ఈడ తాగుడుతో పాటు వసూళ్లు కూడా మొదలు పెట్టింది. వచ్చినప్పటి నుంచి మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. ఇట్లాంటి ఆమెను ఊకెందుకు వదిలేస్తున్నారు? ఆమె మీద కేసులు పెట్టుండ్రి అని అంటే పెట్టుకోండి అని చెప్పేసి ఆమె అంటుందంట. సో మరి ఆమె ధైర్యం ఏంది అనేది పిల్లలే చెప్తున్నారు. ఇనుండ్రి. ఏమనంటే మమ్మల్ని అన్నారు, నా మీద కేసు పెట్టుకురా పెట్టుకోండి, ఏం చేసుకుంటా చేసుకోండి, నేను కూడా ఎస్సీనే, నేను కూడా మాదిగానే, నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది. గురుకుల స్కూళ్ళు కాలేజ్లు అని అంటే అన్నంలో పురుగులు ఉంటాయి, పుచ్చిపోయిన కూరగాయలు ఉంటాయి, మంచిగా ఉన్నాయి ఏమన్నా సరుకులు కానీ లేకపోతే కూరగాయలు కానీ ఉన్నాయంటే అవన్నీ బయటికి పట్టుకపోవడు, అమ్ముకునుడు జరుగుతుంది. ఆడపిల్లల బాత్రూమ్లకి గొల్లాలు ఉండవు, హాస్టళ్ళకి మొగోళ్ళు వస్తారు, వరండాలలో లైట్లు ఉండవు, రూమ్లకి పాములు వస్తాయి. అసలు ఏంది అవి? హాస్టళ్ళు కాలేజ్లు స్కూళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా? వీటికన్నా జైల్లో బెటర్ కదా. పెద్ద పెద్ద తప్పులు చేసి శిక్షలు అనుభవించేటోళ్ళు కూడా చాలా సెక్యూర్డ్ గా సేఫ్గా ఉంటున్నారు జైళ్ళల్లో, కానీ వీళ్ళకే సేఫ్టీ లేదు. కానీ పాపం ఇంట్లో గతి లేక వచ్చి ఆడుండి ఇంత తిండి దొరుకుతుంది, మంచి చదువుకోవచ్చు అని వచ్చిన పిల్లలకి మాత్రం సేఫ్టీ లేదు.